2024 సార్వత్రిక ఎన్నికల దగ్గర పడినాయి. సో దీని ప్రకారం చూస్తే ఏంటంటే 2019 ఎన్నికల్లో బీజేపీకి సింగిల్గా అంటే వాళ్ళకి మెజారిటీ రాకపోవటం వల్ల మనం కొన్ని అంటే ప్రత్యేక హోదా కానీ లేదా పోలవరానికి సంబంధించిన కొన్ని నిధులు ఏదంటే నిర్వాసితులకు సంబంధించిన నిధుల విషయంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఉక్కు అంటే రాయలసీమకు సంబంధించి ఒక కర్మాగారానికి సంబంధించి కానీ ఇటు వచ్చేసరికి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ ఇలాంటివన్నీ తర్వాత విశాఖ రైల్వే జోన్కి సంబంధించి ఇట్లాగా కొన్ని రావడానికి ఇబ్బందికరంగా ఉందన్నమాట. అంటే వాళ్ళు ఫినాన్షియల్గా సపోర్ట్ చేశారు కానీ ఇలాంటివి రావాలంటే ఏపీ ఎంపీలు కూడా మనకి ఒక పార్టీకి వన్ సైడెడ్ వచ్చి డిపెండెన్సీ ఉంటేనే ఇవన్నీ తీరుతాయి అనేది జగన్ మాట. సో దాంట్లో భాగంగా వచ్చేసరికి మూడోసారి కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు కాబట్టి అయితే జన్మ్యాట్ పోల్స్ వచ్చేసరికి ఎంపీలకు సంబంధించి ఒక పోల్ సర్వేనైతే అంటే ఎన్నికలకు ముందు బీజేపీ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత చేసిన సర్వే అన్నమాట. అయితే పార్లమెంటు ఆంధ్ర రాష్ట్రం వచ్చేసరికి 25, ఇక్కడ వచ్చేసరికి 25. ఏ పార్టీ గెలిచినా కూడా 25 సీట్లు అనేది గంప గుర్తుగా సపోర్ట్ అనేది అంటే బీజేపీకి ఉండిద్ది అనేది బీజేపీ వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే పొత్తులో పెట్టుకుంటే ఎన్డీఏ కూటమి కాకుండా ఓన్లీ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయనే పర్స్పెక్టివ్ మీద వాళ్ళు ఇప్పుడు దగ్గర 6 ఎంపీ సీట్లు తీసుకున్నారు కదా. సో వాటిల్లో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం నుండి నిలబడ్డారు. అయితే జన్మ్యాట్ పోల్స్ ప్రకారము 25 ఎంపీ సీట్లలో వైఎస్ఆర్సీపీకి వచ్చేసరికి 19 నుండి 20 వస్తాయని, అది టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వచ్చేసరికి 3 నుండి 4 సీట్లు. అంటే ఇప్పుడు జనసేనకి 2, టీడీపీ అంటే బీజేపీకి 6, 8 సీట్లు. 8 సీట్లు పోతే మొత్తం మిగతా 17 సీట్లు టీడీపీ. అంటే ఈ 3 కలిపి కంటెస్ట్ చేసినా కూడా 3 నుండి 4 సీట్ల వరకు ఉన్నాయి. సో ఇక్కడ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రెండిట్లో జగన్ హవా ఉందని జన్మ్యాట్ పోల్స్ అనేది సర్వే తేటతెల్లం చేసింది.